అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేనైతే పడుకొని బొర్లుతున్నాను. మా భాష బొర్లుతున్నాను, మీ భాష దొర్లుతున్నాను. ఓకేనా? దొర్లుతున్నానండి. వీడియోస్ ఏం తీయట్లేదు. ఈ మధ్యన చాలా చాలా బద్ధకం వచ్చేసింది. తలనొప్పి అని పేరు చెప్పేసుకుని పడుకొని దొర్లుతున్నాను. మీరేం చేస్తున్నారు? అందరు అన్నం తిన్నారా? నేనైతే బొర్లుతున్నానండి. ఓకే, ఇంకా పని చేయలేకపోతున్నానండి. దానివల్ల ఇలా చేయాల్సి వస్తుంది అంతే, వేరేదేం లేదు. బట్టల పైన ఇంట్రెస్ట్ లేదండి, కుట్టలేకపోతున్నాను. కుట్టాలనే ఆశ మాత్రం చాలా ఉంది, కానీ కుట్టలేకపోతున్నాను. సో రకరకాలుగా పడుకుంటున్నానండి. అందరికీ కోపం వస్తుంది కదా, సారీ, ఎవరు ఏమనుకోవద్దు. ఓకేనా? నా టీవీలో బ్యాలెన్స్ అయిపోయిందండి, అందు గురించి అలా చూస్తుంది. అది టీవీ ఖాళీగా చూస్తుంది. పాపం దానికి అమ్మ నాన్న లేరు, అందు గురించి అలా చూస్తుంది అది. ఓకే, ఇంకా ఏం చేస్తున్నారు? ఇప్పటివరకు బయటంతా పని చేసామండి, సిమెంట్ వేసాము. మట్టి ఉంది కదా కింద, అదంతా మేమే. అందరు టాపిల్తో వేస్తారు కదండి, మేమేమో అన్నం చెంచు ఉంటుంది కదండి, దాంతో వేసాము. అయ్యో, నాకు ఇంకా సిమెంట్ పోలేదండి, అది అంటుకుంది. 1 minute, ఫోన్ నిన్న కింద పడింది, పగిలిందండి. నిన్న కాదు, మొన్న వీడియో తీసినప్పుడు. మళ్ళీ కష్టం కదండి, మళ్ళీ ఫోన్కి ఏమైనా అయితే మళ్ళీ నాకే ప్రాబ్లం. ఫోన్ ఊరికే హీట్ అవుతుందండి, ఎందు గురించి అలా అవుతుందో ఏమో తెలియదు, కానీ చాలా హీట్ ఎక్కుతుంది ఫోన్ అయితే. చాలా కొద్దిసేపు కూడా నెట్ ఆన్ చేసి ఏం వీడియోస్ చూడనివ్వట్లేదండి, అది చాలా వేడైపోతుంది. వీడియో కాల్ చేసినా కూడా హాట్ అయిపోయి దానంతలకు అది ఆగిపోతుందండి. ఓకే, ఇంకా ఏం మాట్లాడుకుందాం? తెచ్చినావా? ఐస్ క్రీమ్ తెచ్చిందండి లక్కీ. చాలా ఎండగా ఉంది కదా అని చెప్పేసి తెమ్మన్నాను, తెచ్చాడు. ఏం ఐస్ క్రీమ్ రాదు? కప్ ఐస్ క్రీమ్. ఈ క్వాలిటీ మంచిగా లేదురా, ఇదిగోండి. ఈ క్వాలిటీ బాగుండదు కదా, అంత టేస్ట్ ఉండదు కదా. ఈ ఐస్ క్రీమ్ ఉండదు అనుకుంటాను. కప్ ఐస్ క్రీమ్ ఇది టేస్ట్ ఉండదండి, క్వాలిటీ అయితే బాగుంటుంది. హెరిటేజ్ అలాంటివి అయితే బాగుంటాయండి, అవి ఇక్కడ అమ్మారు. క్వాలిటీ బాగాలేనివి వస్తూ ఉంటాయి, అవైతే ఇక్కడ అమ్మడం ఉండదండి. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, 5 years అవుతుంది నేను ఈ ఊరు వచ్చి. అప్పటి నుంచి కూడా ఆ కంపెనీ దొరుకుతుందేమని అంటే ఎప్పుడు దొరకదండి, మామూలు కంపెనీ ఇదే దొరుకుతుంది. నాకేమో ఇంట్రెస్ట్ ఉన్నది దీనిపైన. ఐస్ క్రీమ్ తింటున్నాను, తల్ల నొప్పి అవుతుంది. తీసుకోండి అక్క, పెట్టిన తీసుకోండు. గారికి పోగానే చినిగిపోయింది, చినిగిపోతే అత్తని మర్చి ఇస్తే తీసుకొని పోయిండు. చిరిగిపోయిన నోట్ ఇచ్చి మోసం చేశాడంట, అది చెప్తున్నాడు. అతుక్కున్న నోట్ ఇచ్చిన అనేసి చెప్తున్నాడండి. ఓకే, చాలా బాగా నొప్పి వస్తుందండి. ఐస్ క్రీమ్ మీరు తినండి, ఎండాకాలం కదా, కొంచెం కూల్ ఉంటుంది కదా. కూలేదండి, చల్లగా లేదు, ఉంది. అందుకే ఎచ్చగుంది. మమ్మీ ఇంకొక ఐస్ క్రీమ్ ఉంది, కప్పుల్లో ఇంకొక ఐస్ క్రీమ్ ఉంది, రకరకాలు. చాలా హీట్ అవుతుందండి, దానితో అదే ఆఫ్ అయిపోతుంది ఫోన్ అయితే. మనం ఏం చేయనవసరం లేదు అసలు, దానికి అదే ఆఫ్ అయిపోతుంది. అరే బాబా, నిన్ను ఎట్లా కొట్టాలరా నిన్ను, చూపిస్తాను తింపుడు.
అయినా సౌండ్ అయిపోలేదు ఇప్పుడే ఓపెన్ చేసి వాసన చూడు అయిపోకుండా ఉంటుంది. తింటే అయిపోతుంది ఏమైనా వాసన చూస్తున్నాడు అంటే అంత దరిద్రం మొహం. వాసన చూడమన్నా చూస్తున్నా, నువ్వే చూడమన్నావు కదా. చూడండి ఇంకా మీరు లంచ్ చేశారా? ఏం చేసేసాము పొద్దున, మళ్ళీ మళ్ళీ చేయమండి. అది అరిగి సావదు ఎందుకో ఏమో తెలీదు. అందరూ త్రీ టైమ్స్ తింటారు కానీ మేము మాత్రం ఒక్కసారే తింటాము. లక్కీ ఐ వాంట్ వాటర్. అయిపోయింది నా ఐస్ క్రీమ్ అయిపోయింది. నాదుంది ఫ్రెండ్స్, నాదుంది. ఫోన్ పడేస్తా ఉన్నాడండి. ఫ్రెండ్స్ నాదుంది. ఏం చేయనియడు. ఫ్రెండ్స్ నాదుంది గో. ఓకేనండి బాయ్. లక్కీ కప్పు తీసుకెళ్ళి బయట పడే. ఈ కప్పు బయట పడేసి వాటర్ బాటిల్ ఇవి నాకు నీళ్ళు అవుతా. వాటర్ బాటిల్ ఓకేనండి ఉంటాను. బాయ్ బాయ్ బాయ్. లవ్ యూ ఆల్. తప్పకుండా చూడండి. ఎవరైనా మన ఛానల్ని చూడని వాళ్ళు ఉంటే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పులుంటే ఇది తప్పు అని చెప్పండి, కరెక్ట్ ఉంటే ఇది కరెక్ట్ అని చెప్పండి. అంటే నేనేం చెప్పాలి, ఇది ఏం చెప్పాలి అంటారా? ఏదో ఒకటండి. నేను ఉండే పద్ధతి కానీ నేను మాట్లాడే పద్ధతి కానీ ఏదైనా నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.